ఫ్రెండ్స్ మొత్తానికైతే మన బోటు బయలుదేరడానికైతే సిద్ధంగా ఉన్నది. బోటు బయలుదేరే ముందు ఈ బోట్లో ఎంతమంది కూర్చుంటే అందరికీ లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు. తప్పకుండా లైఫ్ జాకెట్ అయితే వాడండి. ఎందుకంటే ఒకవేళ వాడకపోతే 30,000 పెనాల్టీ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళు పెనాల్టీ ఉన్నా లేకున్నా కూడా మన సేఫ్టీ కోసం అయితే తప్పకుండా ఈ లైఫ్ జాకెట్ అనేది మనం వేసుకోవాలి. సో ఈ మహాకుంభమేళా గురించి అయితే మీకైతే అన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. అసలు కుంభమేళాను 4 రకాలుగా ఉంటాయి. ఒకటి కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, అలాగే మహాకుంభమేళా. ఇప్పుడు మనం చూసేది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా అనేది ఎన్ని సంవత్సరాలకు ఒక్కోసారి వస్తుంది అనేది కూడా అన్ని డీటెయిల్స్గా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒక్కోసారి వస్తుందో ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ కుంభమేళా. ఈ కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. అలాగే అర్ధ కుంభమేళా వచ్చేసి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ మహాకుంభమేళా అనేది 12 పూర్ణ కుంభాలు పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే మహాకుంభమేళే ఈ మహాకుంభమేళా. ఇది 144 ఇయర్స్ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి దీనిని మహాకుంభమేళా అంటారు. మనిషి జీవితకాలంలో ఒక్కసారి కూడా చూసే అవకాశం రాదు. అలాంటి అవకాశం అనేది ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి మన యొక్క అదృష్టం అనేది భావించాలి. సో ఇలాంటి అదృష్టం అనేది చాలా రేర్గా వస్తుంది కాబట్టి మనకు వచ్చింది కాబట్టి అది మనం ఎన్నో జన్మల పుణ్యం అనేది చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళకైతే వచ్చేసినాం. ఈ మహాకుంభమేళా అనేది 4 ప్రాంతాలలో జరుగుతుంది. ఒకటి ఉజ్జయిన్, హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్. ఈ 4 ప్రాంతాలలో ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం త్రివేణి సంఘానికి వెళ్తాం. అలాగే ఈ మహాకుంభమేళా అనేది మొత్తానికి జనవరి 13వ తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 26వ తారీఖున ఎండ్ అవుతుంది. మొత్తం సుమారుగా 45 నుంచి 48 రోజులైతే ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. ముఖ్యంగా 6 తేదీలలో ఈ కుంభమేళాకు పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది జనవరి 13, జనవరి 14, జనవరి 29. అలాగే ఫిబ్రవరి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 3, అలాగే 12 మహాశివరాత్రి సందర్భంగా 26న ఈ 6 డేట్లలో ఈ మహాకుంభమేళా పుణ్యస్నానాలు చేయడానికి మంచి అని అందరూ కూడా నమ్ముతారు. అలాగే మిగిలిన రోజుల్లో చేస్తే పుణ్యం జరుగుతుందా జరగదనే డౌట్ ఉండొచ్చు. అలాంటిది ఏమీ ఉండదు. మనకు ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఈ జరిగే 45 రోజులలో ఎప్పుడు ఈ సంఘంకి వచ్చి స్నానం చేసినా అంతే మంచి జరుగుతుందని చెప్పేసి అందరి యొక్క నమ్మకం. కాకపోతే ఈ కుంభమేళకు వచ్చిన వారు త్రివేణి సంఘంలో మాత్రమే స్నానాలు ఆచరించండి. అక్కడ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత దూరం ఎందుకు పోదాం, అలాగే వద్దులే అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. అలాంటిది ఏమనుకోకండి, బోట్ సర్వీస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు బోట్ ద్వారా ఆ త్రివేణి సంఘానికి వెళ్ళి స్నానాన్ని ఆచరించినట్లయితే అంతా బాగా జరుగుతుంది. చాలామందిని వస్తుంటే ఈ ఒడ్డున చాలామంది కూడా స్నానాలు చేస్తున్నారు. అలా చేయకండి. అలాగే ఒక పక్క గంగా నది, మరొక పక్క యమునా నది అంతర్వాహినిగా సరస్వతి నది అనేది ప్రవహించడం జరుగుతుంది. మరి ఈ గంగా నది ఏ విధంగా ఉంటుందంటే ఫ్లోటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యమునా నది అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది యమునా నది, మరొక పక్క గంగా నది ఉంటుంది. గంగా నది ఫ్లోటింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది. గంగా నది ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మీకు ఆ విజువల్స్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక అంతర్వాహినిగా అయితే సరస్వతి నది అయితే ఉంటుంది. ఇది అండి, మనం త్రివేణి సంఘం వెళ్ళినాక స్నానం అయితే ఆచరిస్తాం. ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడికి పోయినాక ఇంకా ఆ త్రివేణి సంఘం గురించి అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, అక్కడ నుండి అయితే గంగా నది అయితే ప్రవహించడం జరుగుతూ ఉంది. గంగా నది అనేది ఫ్లోటింగ్ స్పీడ్గా ఉంటుంది. మనం స్పష్టంగా అయితే చూడవచ్చు. ఇప్పుడు యమునా నది నుంచి మన గంగా నదిలోకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ బోట్ పాయింట్ కనబడుతుంది కదా, ఆ బోట్ పాయింటే త్రివేణి సంఘం. మనం అక్కడికైతే చేరుకొని త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం. మొత్తానికైతే మనం త్రివేణి సంఘానికి అయితే చేరుకున్నాం. యమునా నది అలాగే గంగా నది ద్వారా వచ్చేసి మనం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అయితే మనం వచ్చేసినాం. దీనినే త్రివేణి సంఘం అని పిలుస్తారు. ఇందులో చాలామంది భక్తులు కూడా ఈ మహాకుంభమేళకు వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం అయితే ఆచరిస్తారు. సో లోతైతే మోకాల వరకు మాత్రమే ఉన్నది. వాటర్ మాత్రం బీభత్సమైన కూల్గా అయితే ఉన్నది. మామూలుగా కూల్గా అయితే లేవు. అసలు డీప్ రేంజ్లో వాటర్ ఎట్లయితే ఉంటుందో అట్లయితే ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే అన్ని కూడా చుట్టూ కూడా బోట్లు అయితే ఉన్నాయి. ప్రయాగరాజ్ సంబంధించి భక్తులు ఎవరు వచ్చినా కూడా
ఈ బోట్ పాయింట్ ఏదైతే ఉందో త్రివేణి సంఘం, ఈ త్రివేణి సంఘం దగ్గరికి వచ్చేసి స్నానం ఆచరిస్తారు. అలాగే చాలామంది భక్తులు కూడా ఇక్కడ వాటర్ అయితే బాటిళ్లలో తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇది మహాకుంభమేళ కాబట్టి 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళకు చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతూ ఉంది. మెయిన్ ఏదైతే 6 తేదీలు చెప్పినో ఈ 6 తేదీలలో చాలా మంది భక్తులు ఇప్పుడు చూస్తున్న దానికంటే కూడా ఒక 5-6 రెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణ డేస్ కాబట్టి చాలా తక్కువ మంది అయితే కనబడడం జరుగుతుంది. చాలా తక్కువ మంది దర్శనం చేసుకోవడానికి కూడా రావడం జరుగుతుంది. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే బడా హనుమాన్ అలాహ మహదేశ్వర శక్తిపీఠ 14వ మహాదేశ్వర శక్తిపీఠ కూడా పక్కనే ఉంటుంది. అశోక్ కోట అయితే కనిపిస్తుంది కదా, అశోక్ కోట పక్కనే నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం స్నానం ఆచరిస్తాం. స్నానం ఆచరించిన తర్వాత మిగతా విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత విపరీతమైన చలి ఉంది, విపరీతమైన షివరింగ్ అయితే వస్తుంది, నిలబడలేకపోతున్నాం, వణుకుడు అయితే బీభత్సంగా ఉన్నది. అంత కూల్ వెదర్ అయితే ఉంది ప్రజెంట్. ఇప్పుడు 12 దాటినా కూడా మనకు ఎండ రాకుండా ఈ విధంగా ఫాగ్ అయితే కనిపిస్తుంది చుట్టూ కూడా. సో మనకి ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా మన సూర్యుడు అయితే కనిపించలేదు, అంతా కూడా మంచుతో అయితే కప్పుకోబడిన ఈ త్రివేణి సంఘాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.